నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. పాఫు ఇప్పటికి 16 సీజన్లు అయినాయి, ఇది 17వ సీజన్. ప్రతి సీజన్ లో ఆర్సీబీని ట్రోఫీ గెలిపియడానికి ఎంత చేయాలో అంత చేస్తానా, అయినా మన లక్కు మంచిగా లేకపోవడం వల్ల ఓడిపోతాను. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులలో ట్రోఫీ మనమే గెలవాలి. ఇంతకు ముందన్న ఐపీఎల్ లో 8 టీంలే ఉంటుండే, ఇప్పుడు 10 టీంలు అయినాయి. మళ్ళా కొత్తగా వచ్చిన 2 టీంలు ప్రతిసారి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతాయి. ఇక ముంబై చెన్నై ఎట్లయినా ప్లే ఆఫ్స్ ఉంటాయి. ఇంత టఫ్ కాంపిటీషన్ లో మనం ట్రోఫీ గెలవాలంటే ఖచ్చితంగా మన ప్లేయర్స్ అందరూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేయాలి. వట్టిగా నువ్వు నేను ఆడితే సరిపోదు. లాస్ట్ సీజన్ లో చూసినావు కదా, ఫాఫ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని కనుక మనం కరెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఫైనల్ కి పోతాం. ఏంది విరాట్, ఈ ఐపీఎల్ లో ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నదా? ఏం లేదు, అసలు మేము వాడాం కదా గా రూల్, అందుకే నాకు గుర్తులేదు. నీకు ఇంకో హైలైట్ విషయం తెలుసు కదా, నేను లాస్ట్ లో 1-2 బాల్ ఆడతా గంతే. అంటే మా టీము 10 ప్లేయర్లు ప్లస్ ఒక వికెట్ కీపర్ తోనే వస్తాం, మళ్ళా ట్రోఫీని పట్టుకపోతాం. నేను గుజరాత్ లో ఉన్నప్పుడే ట్రోఫీ గెలిపించినోడిని, ఇప్పుడు ఎంఐకి వచ్చిన చూసుకో. మళ్ళా ఇంకా మా ప్లేయర్స్ గిట్లా నన్ను కెప్టెన్ గా యాక్సెప్ట్ చేసిల్లో ట్రోఫీ గెలిచేది మేమే. తమ్ముడు, నువ్వు గుజరాత్ లోకి వెళ్ళి ముంబైలోకి వచ్చినా, లేకపోతే మళ్ళా ముంబైలోకి వెళ్ళి గుజరాత్ కు పోయినా, ఐపీఎల్ లో ఒక్కటైతే కాన్స్టాంట్, గది సిఎస్కే ఫైనల్ ఉండడం. మిగిలిన టీమ్స్ అన్ని వేరియబుల్స్, ఎప్పుడు ఎవరు ఫైనల్ కత్తారో తెలియదు. ఐపీఎల్ అంటే ఓన్లీ సిఎస్కే ముంబై ఇండియన్సే అనుకుంటాల్లా? మిగిలిన టీమ్స్ ఆడేది మిమ్మల్ని ఫైనల్ కి పంపించడం కోసమేనా అనుకుంటాల్లా? ఈ నియంతృత్వ పాలన ఇంకెన్ని సీజన్లు? కోహ్లీ అన్న, నేను చెప్పేదిని మనం మిగిలిన టీమ్స్ అందరం ఒక సిండికేట్ గా ఫామ్ అయిదాం. ఈసారికి ఎంఐని సిఎస్కేని ఎట్టి పరిస్థితులలో ప్లే ఆఫ్స్ కి రాకుండా చూద్దాం. ఈ రాహుల్ చెప్పింది కరెక్ట్. ఈసారి సిఎస్కేని ముంబై ఇండియన్స్ ని మనం ఎట్టి పరిస్థితులలో ప్లే ఆఫ్స్ కి రాకుండా చూడాలి. ఈ సిండికేట్ లో జాయిన్ అవ్వడం నాకు కూడా ఇష్టమే. ప్రతిసారి 6th 7th పొజిషన్ నుండి బోర్ కొడుతుంది. ఈసారి మాకు 2nd పొజిషన్ కావాలి. 2nd పొజిషనే ఎందుకు గబ్బరన్న, ఫస్ట్ పొజిషన్ వద్దా? ఫస్ట్ పొజిషన్ ఇంకెవ్వల్దో, 2nd పొజిషనే కావాలి నాకు. తమ్ముళ్ళు, ప్లాన్ అయితే మంచిగానే ఉన్నది, కానీ మనందరం కలిసి వాళ్ళిద్దరిని ప్లే ఆఫ్స్ కి రాకుండా ఇట్లా చేయగలుగుతాం చెప్పు? ఐపీఎల్ అందరికి ఈక్వల్ ఛాన్సులు ఉంటాయి కదా. దానిలో ఉంది కోహ్లీ బ్రో, మనం మిగిలిన టీంలతో ఎట్లా అన్నా గానీ ఈ సిఎస్కే ఎంఐలతో 100% ఎఫర్ట్ పెట్టి వాళ్ళని ఓడిస్తే వాళ్ళే క్వాలిఫై కాకుంటుంటారు. ఫస్ట్ మ్యాచ్ మళ్ళీ మీకు సిఎస్కే తోనే పడ్డది. మన సిండికేట్ కి శుభారంభం చేయాల్సింది మీరే. అంటే మనం ఎవరితో ఎట్లా అన్నా గానీ సిఎస్కే ఎంఐని మాత్రం ఖచ్చితంగా ఓడియాలంటారు, కానీ మనం అనగానే వాళ్ళు ఓడిపోరు కదా. దానికి తగ్గట్టు ప్లాన్ కూడా ఉండాలి కదా. కోహ్లీ అన్న, మీ టీంలో నువ్వున్నావు, ఫాఫ్ డుప్లెసిస్ ఉన్నాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. మీరు తలుచుకుంటే సిఎస్కేని ఓడియలేరా? మనందరం గుర్తించాల్సింది ఏంటంటే ఐపీఎల్ ఉన్న ప్రతి టీంలో స్టార్ ప్లేయర్లు ఉంటారు. ఏ టీం ని ఏ టీం అయినా ఈజీగా ఓడియచ్చు. స్టార్టింగ్ లో మనం సిఎస్కేని ఎంఐని ఓడించుకుంటా పోయినామంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడుతుంది. ఇక తర్వాత మనం ప్లే ఆఫ్స్ ఆడుకొని ఎవరో ఒకరు ట్రోఫీ గెలవచ్చు. ఎవరో ఒకరు గెలవడానికైతే గీ సిండికేట్లా నేను ఎందుకుంటావా, మేమే గెలవాలి ఎట్లయినా. అది తర్వాత ముచ్చట కోహ్లీ అన్న. ఫస్ట్ అయితే మనం వీళ్ళిద్దరిని ప్లే ఆఫ్స్ కి రాకుండా చూడాలి. ఏంది పంతు, నా శిష్యుని వాయి ఉండి నాకే బుక్క పెడదామని చూస్తానవా? అయినా ఎన్ని సిండికేట్లు ఫామ్ అయినా గానీ ఐపీఎల్ లో సిఎస్కే ఫైనల్ కచ్చుడు కాన్స్టాంట్. మీ ప్లాన్లు ఏమన్నా ఉంటే మాతో ఫైనల్ ఆడుకోవడానికి వేసుకోవాలి. లాస్ట్ సీజన్ లోనే జర్రంతల మిస్ అయ్యలు నా చేతిలో. గా జడేజా అన్న లాస్ట్ 2 బాళ్లలో ఒక 6-4 కొట్టకపోయి ఉంటే జీటీని వరుసగా 2 టైటిళ్లు గెలిపించేటోన్ని. అసొంటిది ఇప్పుడు నా దగ్గర రోహిత్ అన్న, స్కై, బుమ్రా, టిమ్ డేవిడ్, ఇషాన్ కిషాన్, డివాల్డ్ బ్రేవిస్ లాంటి డేంజరస్ ప్లేయర్లు ఉన్నారు. ఈసారి పాండ్యాతోని మామూలుగా ఉండదు. అందరు ఉంటారు కానీ నువ్వే ఉండవా డౌట్ అన్న. ఏదన్నా ఇంజురీ అయితే ఎట్లయినా బయటికి పోతావు, కాబట్టి జీటీఏ మళ్ళీ ఎట్లయినా ఫైనల్ కి పోతుంది. గిల్ తమ్ముడు, నీ పొజిషన్ నీకు అర్థమైతుందా? నా పొజిషన్ కి ఏమైంది, సూపర్ ఉన్నది. గుజరాత్ టైటాన్స్ కి ఇంత యంగ్ ఏజ్ లనే కెప్టెన్ కూడా అయినా. తమ్ముడు, నువ్వు కెప్టెన్సీ మంచిగా చేయకపోయినావు అనుకో, కేన్ విలియమ్సన్ ని కెప్టెన్ చేస్తారు, లేకపోతే రషీద్ ఖాన్ ని కెప్టెన్ చేస్తారు. నువ్వు ఈ ఐపీఎల్ సీజన్ లో రన్స్ కనుక చక్కగా కొట్టకపోయినావు అనుకో, T20 వరల్డ్ కప్ కి నిన్ను సెలెక్ట్ చేస్తారో చేయరో డౌటే. ఎందుకంటే ఎట్లయినా యాస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ ప్రెజర్ లేకుండా ఐపీఎల్ లో దంచి కొడతారు. అంటే నువ్వు కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ కూడా మంచిగా చేయాలి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఏందన్నా, ఐపీఎల్ కెప్టెన్సీ వచ్చిన సంతోషం కూడా లేకుండా చేసినావు. ధోని అన్న, నీ ఫ్యాన్స్ అందరూ కనీసం లాస్ట్ 2 ఓవర్లు ఉన్నప్పుడన్నా బ్యాటింగ్ కి రమ్మంటారు, కానీ నువ్వేమో మరీ 1 బాల్ 2 బాల్లో ఉన్నప్పుడు వస్తాను బ్యాటింగ్ కి. ఈసారి కూడా మెరుపు తీగ లెక్కనే వచ్చిపోతావా, లేకుంటే మీ ఫ్యాన్స్ ఏమన్నా ఖుషి చేస్తావా? తమ్ముడు, నేను లాస్ట్ 2 ఓవర్లో 3 ఓవర్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చింది అనుకో, ఒక 4 ఓవర్ 2 6లు కొట్టినా గానీ నా ఫ్యాన్స్ ఖుషి గారు. అబ్బా ఇంకా కొడితే మంచిగా ఉండు కదా అనుకుంటారు. అదే నేను లాస్ట్ 2 బాల్ ఉన్నప్పుడు వచ్చింది అనుకో, ఉట్టిగా బ్యాట్ కు బాల్ టచ్ అయినా కానీ నా ఫ్యాన్స్ ఖుషి అయిపోతుంది. వాళ్ళ ఒక 6 ఒక 4 పోయిందంటే ఫ్యాన్స్ కు పూనకాలే. అయినా 40 సంవత్సరాలు వచ్చినా నేను ఇంకా ఐపీఎల్ ఆడేది యంగ్ ప్లేయర్స్ ని గైడ్ చేయడానికి, నా బ్యాటింగ్ ని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. అంటే ఈసారి కూడా మెరుపు తీగే అంటావు. మీకు నా బ్యాటింగ్ చూడాలని అంత ఆశ ఉంటే మా ప్లేయర్లను తొందరగా అవుట్ చేయాలి. ఓ 4 వికెట్లు పవర్ ప్లేలు అది ఇయ్యి.
అది వదిలేసి నన్ను ముందుకు రమ్మడేందుకు? ధోని బై, నీ కోరికని ఫస్ట్ మ్యాచ్ లోనే నేను నెరవేర్చుతా. కెప్టెన్ నేను కాకపోయినా, టీమ్ లో సీనియర్ బౌలర్లు లేకపోయినా, ఒక్క బాల్లో 2 బాల్లో కాదు 4 ఓవర్లు నీకు బ్యాటింగ్ వచ్చేటట్టు చేస్తా. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీదే, ఈసాల కప్పు నామ్దే. సో ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకా 20 డేస్ ఉంది ఐపీఎల్ కి. ఇంకా చాలా స్పూఫ్స్ అయితే వస్తుంటాయి. ఒక రోజు ఫస్ట్ ఛానల్లో వస్తే, ఇంకో రోజు సెకండ్ ఛానల్లో వస్తుంది. సో మన 2 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నా సబ్స్క్రైబర్స్ అందరికి ఇంకొక చిన్న అడ్వైస్, మీకు నేను పోయిన సీజన్ చెప్పింది, ఈ సీజన్ చెప్పేది కూడా ఒకటే. ఐపీఎల్ అనేది టాప్ లీగ్. ప్రతి టీమ్ లో మ్యాచ్ విన్నర్స్ ఉంటారు. ఏ టీం గెలుస్తుందో చెప్పడం ఎవరికైనా ఇంపాసిబుల్. ఎటువంటి సిచ్యువేషన్ నుంచి అయినా ఏ టీం నైనా గెలిపించే ప్లేయర్స్ ఉంటారు ప్రతి టీమ్ లో. కాబట్టి అనవసరంగా మీ దగ్గర లేని అమౌంట్ ని అప్పు తెచ్చో, ఎక్కడ నుండో అమౌంట్ తెచ్చో, మీకు నమ్మకం ఉంది కదా అని ఇన్వెస్ట్ చేసి పైసలు పోగొట్టుకోకుల్లి. మరీ మీరు మ్యాచ్ ని ఎంజాయ్ చేయాలంటే ఒక 500-1000 రూపాయలు పెట్టుకొని మ్యాచ్ ని ఎంజాయ్ చేయాలి. అట్లా కాకుండా ఆ టీమే గెలుతుంది మాకు నమ్మకం ఉన్నది, ఈ టీమే గెలుతుంది మాకు నమ్మకం ఉన్నది, ఆయన చెప్పిండు ఈయన చెప్పిండు అని పెట్టిల్లు అనుకో, మీరు అటు మ్యాచ్ ని ఎంజాయ్ చేయలేరు, ఇటు పైసలు పోగొట్టుకుంటారు. కాబట్టి మీకు యాజ్ అ బ్రదర్ గా చెప్తున్నా, ఎప్పుడైనా లిమిట్ లో ఉండండి. పైసలు లేకపోతే చక్కగా మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.